ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాట్రిసెస్ చాప్టర్లో exercise 3C we are going to find the solution in this video. Now start with the first question here. బిఫోర్ స్టార్టింగ్ టు ద ఎక్సర్సైజ్ మనం ఎక్సర్సైజ్ కొంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి. ఏంటి అంటే మీ టెక్స్ట్ బుక్లో 75 పేజ్ నెంబర్లో ఒకటి 3.3 అనే ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. దట్ ఈస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో దీని గురించి మనం నేర్చుకోవాలండి. సో వాట్ ఈస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్? దీని సింబల్ టీతో కానీ లేకుంటే పవర్లో డాష్తో కానీ చూపిస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ అనేది టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడు. చూడండి, ఏ అనే ఒక మ్యాట్రిసెస్ ఇచ్చాడు. దాన్ని 3, 2, 4, 1, 0, √7 ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో దీన్ని ఏ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఏవైతే రోస్ ఉన్నాయో ఈ కాలమ్స్గా మారిపోతుంటాయి. సో 3 2గా వచ్చేస్తుంది, ఓకేనా. సో 4 1గా వస్తుంది, సో 4 1గా వస్తుంది, ఆర్ 0 √7గా వస్తుంది అన్నట్టు. సో ఇలా తీసుకోవచ్చు, ఓకేనా. ఆర్ఎల్స్ సో ఈ కాలం మొత్తం రో అవుతుందని చెప్పుకోవచ్చు, ఈ కాలం మొత్తం కూడా రో అవుతుందని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇలా దీన్ని ఏ ట్రాన్స్పోజ్ చేస్తారండి. సో ఇంకా దాంట్లో ఏంటంటే మళ్ళీ 3.3.2 అని ఒకటి ఇచ్చాడు. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దాన్ని మీరు ఖచ్చితంగా చేయాలి. అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు 3.3లో, ఓకేనా. సో 3.3.3లో ఆ ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 3.5 అనే ఒకటి ఉందండి. ఇది స్క్యూ సిమెట్రిక్ లేకుంటే ఓన్లీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది కూడా ఇచ్చాడు అక్కడ. ఏంటంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని అన్నప్పుడు, ఓకేనా. సో ఇది ఇచ్చాడు, దీన్ని స్క్యూ మ్యాట్రిక్స్ అన్నాడు. ఇంకోటి 3.3.6 ఒకటి ఇచ్చాడు, ఓకే. అదొక నోట్ ఇచ్చాడండి. ఈ నోట్లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో దాన్ని కూడా మీరు చేయండి. అసలు ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఎలా వచ్చింది, సో దాని గురించి కొంచెం చెప్పాడు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఏ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఏ డాష్ అనేది ఎక్కడ ఇచ్చాడంటే, దీన్ని మీరు 3.3.1లో చూడండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే లైక్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో దాంట్లో చెప్పాడు. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్లో చెప్పాడు. సో ఒక్కసారి చూడండి, దాంట్లో మీకు అర్థమవుతుంది ఏ డాష్గా తీసుకోవచ్చు, ఏ ట్రాన్స్ఫర్గా తీసుకోవచ్చు అని ఆర్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో నేను దాని ప్రకారం తీసుకుంటున్నాను ఇక్కడ. సో అదే కాకుండా ఇంకోటి స్క్యూ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు 3.3.7లో. స్క్యూ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో దాంట్లో ఏమంటున్నాడంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -a అవుతుందని చెప్తున్నాడు. సో ఇది సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ నేర్చుకోవాల్సినవి బిఫోర్ ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో. సో ఇంకోటి 3.3.8 అని ఒక నోట్ ఉంది. సో దాంట్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చూడండి దాన్ని ఒకసారి. మీరు చూస్తే వచ్చేస్తుంది, అందుకే చెప్పట్లేదు. సో ఇంకోటి 3.3.9 అనేది ఉంది. సో దాంట్లో కొన్ని సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేటి ఏంటంటే లైక్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ప్రతిదీ సాల్వ్ చేసిన తర్వాతనే ఎక్సర్సైజ్కి రండి. దీనివల్ల మీకు ఐడియా వస్తుంది ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాం, స్టెప్ బై స్టెప్ ఎలా ఫామ్ చేస్తున్నాం అనేది ఈ సాల్వ్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కంటే ఇవన్నీ ముందు ఇంపార్టెంట్ పాయింట్లు అండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎక్సర్సైజ్ సికి వెళ్ళిపోదాం. ఇక సిలో ఫస్ట్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సెక్షన్ 1 ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే సొల్యూషన్ హియర్ మనకు ఏ ఏ అనే మ్యాట్రిక్స్ అని బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దాన్ని బి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు, హోల్ ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. సో బిని ట్రాన్స్ఫర్ చేయాలి, హోల్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఫస్ట్ అంటే బిని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం, ఓకే. ఏమన్నాను, రోస్ కాలం అవుతుంది అన్నాం కదా. సో బి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ రో ఏముంది -1 1 అండ్ 0 ఉంది కదా, అదేమవుతుంది కాలం అయిపోతుందండి. సో ఈ రో మొత్తం ఒక కాలం అయిపోతుంది. కాలం అంటే సో -1 1 అండ్ 0 అవుతుంది. సో 0 1 -2 వస్తుందండి ఇంకోటి. సో ఇలా సో దీన్ని మనం ఏబి చేయమన్నాడు, ఏబి ట్రాన్స్పోజ్ చేయమన్నాడు. సో దీంట్లో ఏ అనేది ఏంటిది మ్యాట్రిక్స్ 2 0 1 అండ్ ఇక్కడ -1 ఇచ్చాడండి. సో -1 అండ్ 1 అండ్ 5 ఉందండి. సో ఇది సో మ్యాట్రిక్స్ ఈ సైడ్ ఏముంది -1 1. సో ఇది 0 అండి, ఇక్కడ 0. సో ఇక్కడ 0 1 అండ్ -2 ఇలా వస్తుంది. సో నీకు తెలుసు ఆల్రెడీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందో. సో స్టార్ట్ చేద్దాం మల్టిప్లికేషన్. 2 ఇంటూ -1 ఇక్కడ -2 అవుతుంది, ఇదండి ఫస్ట్, ఓకేనా. సో ఈ రోతోని ఈ కాలంని చేస్తున్నాను, ఓకే. సో 0 ఇంటూ 1 0 వస్తుంది, 1 ఇంటూ 0 ఇక్కడ 1 ఇంటూ 0 ప్లస్ 0 అవుతుంది. సో అదే 2 ఇంటూ 0 ప్లస్ 0 అవుతుంది ఇక్కడ, అండ్ 0 ఇంటూ 1 0 అవుతుంది, అండ్ 1 2 జా -2 అవుతుందండి. ఇది కథం ఇక్కడికి.
సో ఇంకోటి ఈ రోతోని ఈ రెండు కాలమ్స్ మళ్ళీ 1 ఇంటూ -1 +1 అవుతుంది. సో 1 ఇంటూ 1 1 అవుతుంది, ప్లస్ 5 ఇంటూ 0 0 అవుతుంది, అండ్ 1 ఇంటూ 0 0 అవుతుంది, ప్లస్ 1 ఇంటూ 1 1 అవుతుంది. సో 5 2 జా ఇది 5 2 జా -10 అవుతుంది. సో ఇది కంప్లీట్ ఇక్కడికి. సో నా హియర్ ఇది -2 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, -2 వస్తుంది ఇక్కడ కూడా, అండ్ ఇక్కడ +2 వస్తుంది, ఇక్కడ -9 వస్తుంది. అంటే -2 + 0 ఇవన్నీ ఉంది కదా, చేస్తే -2 ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ 1 + 1 2 అవుతుంది, ఇక్కడ 1 - 9 1 - 10 -9 అవుతుంది. ఇది ఒకటి. యాక్చువల్లీ ఇదేంటిది ఏబి ట్రాన్స్ఫర్ కదా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏబి ట్రాన్స్ఫర్, హోల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ టోటల్ ఏబి ట్రాన్స్ఫర్ని దీన్ని మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎలా చేద్దామంటే లైక్ ఇక్కడ సో ఇక్కడ ఏంటిది -2 -2 2 9 అనేది క్వశ్చన్ కదా, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, ఏమవుతుందండి, రోస్ కాలమ్స్ అయితే అన్నాం కదా, రోస్ కాలమ్స్ ఆర్ లైక్ కాలమ్స్ రోస్ అయిపోతాయి. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అంటే, సో -2 ఇక్కడ ఈ 2 పై ఇటు రైట్ సైడ్ వచ్చేస్తుంది 2, అంటే ఇక్కడ ఇక్కడ కాలమ్ని రోస్గా రాసుకుంటున్నాం, ఇక్కడ కాలమ్ని రోస్గా రాసుకుంటాం, -2 -9 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏం లేదు, ఈ కాలమ్ని రోస్గా రాస్తున్నాం, రోస్, ఈ కాలమ్ని కూడా రోస్గా రాసిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీ క్వశ్చన్స్ అండి, చేసేయచ్చు. 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా. నో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ రెండో క్వశ్చన్ ఏంటంటే, రెండు మ్యాట్రిసెస్ ఇచ్చాడు, ఏ అనేది ఒకటి బి అనేది ఒకటి. దాంట్లో మనకు ఫైండ్ అవుట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సొల్యూషన్ తీసుకుంటే ఇక్కడ 2a ప్లస్ బి డాష్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ప్లస్ చేయాలంతే. ఓకేనా. సో చేద్దాం అది. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 3 బి డాష్ మైనస్ ఏ ఇచ్చాడు. అంటే ఏదైతే మనకు బి ట్రాన్స్పోజ్ వస్తుందో దాన్ని త్రీతో మల్టిప్లై చేసి తర్వాత -a చేయాలి. సో ఇక్కడ ఏంటిది, ఫస్ట్ 2 ఇంటూ ఏ. సో 2 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఏంటిది, -2 1 అండ్ 5 అండ్ 0 అండ్ -1, ఇక్కడ 4 వస్తుందండి. ఓకేనా. సో మనకు బి ట్రాన్స్పోజ్ చేయమన్నాడు ఇక్కడ, ప్లస్ బి ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ ఏంటి, సో దీనికి కూడా బి ట్రాన్స్పోజ్ కావాలి కదా, ఫస్ట్ మనం బి ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఫస్ట్ ఒకటి ఏంటంటే రోస్ ఇంటూ కాలం, అంటే -3 -2 3 1 వచ్చేస్తుంది, తర్వాత 4 0 2 వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా. సో తర్వాత ఏమొస్తుంది మనకి, ఆ, ఇక్కడ ఇక్కడ బి ట్రాన్స్పోజ్ చేయాలి కదా. సో ఆ బి ట్రాన్స్పోజ్ని ఇక్కడ రాసుకుంటున్నాను నేను. సో -2 3 1 అండ్ 4 0 2. సో ఇది రాసేసుకున్నాం. మనం ప్లస్ చేయాలి వీటిని. ఓకేనా కదా. సో ఇక్కడ 2 ఇంటూ 2 2 జా 4, అంటే ఫస్ట్ మల్టిప్లై చేస్తున్నా ఏని. 2 2 జా 4 -4 2 5 జా 10 2 1 జా -2, ఇక్కడ కిందిది ఇది, ఇక్కడ 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 తర్వాత నెక్స్ట్ పాయింట్తో మల్టిప్లై చేస్తాం మనం. సో ఏమవుతుంది, 2 1 జా 2 అవుతుంది, ఇక్కడ 2 ఇంటూ 0 0 అవుతుంది, 2 4 జా 8 అవుతుంది. సో ప్లస్ మనకు ఉన్న మ్యాట్రిక్స్ ఏంటిది, బి ట్రాన్స్పోజ్ ఇక్కడ -2 4 3 0 1 2. సో ఇది. సో ఇవి రెండింటిని యాడ్ చేయాలి మనం అంతే. 4 -4 -2 ఎంత, -4 -2 -6 అవుతుందండి. సో ఇక్కడ -6 అవుతుంది. సో ఇవి రెండు యాడ్ చేస్తే తర్వాత ఇవి రెండు 2 + 4 6, ఇక్కడ 2 + 4 6, తర్వాత 10 + 3 ఎంత 13 ఇక్కడ. సో 0 + 0 0 అవుతుందండి. సో -2 + 1 ఎంత -1 అవుతుంది, -1. ఇంకోటి ఏంటిది 8 + 2 10 అవుతుంది, అంటే మ్యాట్రిక్స్ -6 6 13 0 -1 0. సో ఈ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఏంటిది 2a ప్లస్ బి డాష్ది. ఓకే, ఆర్ బి ట్రాన్స్పోజ్ది. నా ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, 3 ఇంటూ 3b ట్రాన్స్పోర్ట్ మైనస్ ఏ చేయాలి. సో ఇక్కడ మనకి 3 ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఆల్రెడీ మనకు తెలిసి ఏంటిది -2 4, ఇంకోటి ఏంటిది 3 0 అండ్ 1 2. నేను రోస్ తీసుకుంటాను మ్యాక్సిమం, ఇప్పుడు కాలమ్స్ కంటే రోస్కి ఎక్కువ, లైక్ రోస్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటి మనకు ప్లస్ -a కదా. సో ఇక్కడ -a ఏంటిది ట్రాన్స్పోజ్ -2 1 అండ్ 5 5 0 అండ్ -1 4 ఇక్కడ క్వశ్చన్. సో కాబట్టి దీని ఈజ్ ఈక్వల్ టు 3 2 జా, సో ఇది చేస్తున్నాను మళ్ళీ. ఓకే, సో 3 2 జా 6 -6 అండ్ 3 ఉంది, 3 3 జా 9 అవుతుంది, తర్వాత 1 3 1 జా 3, సో తర్వాత 3 4 జా 12, సో 3 ఇంటూ 0 0 అవుతుంది, ఇక్కడ 3 2 జా 6 అవుతుందండి ఇది. ఓకే, తర్వాత ప్లస్ మైనస్ అండి, మనం మైనస్ చేయాలి కాబట్టి -2 1, ఇక్కడ 5 అండ్ ఇక్కడ
0 అండ్ ఇక్కడ -1 ఇక్కడ 4. ఇది ఏ మ్యాట్రిక్స్ అండి. దిస్ ఈస్ ఏ మ్యాట్రిక్స్. అంటే మనం ఏ తీసేయాలి కదా దీనిలో నుంచి 3b డాష్ నుంచి. సో అలా చేస్తున్నప్పుడు సో మైనస్ చేయాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -6, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +2. ఓకే, ఇక్కడ 12 ఉందండి. 12 -1 అంటే 12 -1 అనేది నెక్స్ట్ 1 వస్తుంది. ఇక్కడ 9 - 5, 9 - 5 వస్తుంది. ఇక్కడ 0 - 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 3 మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 3 + 1 వస్తుంది. ఇక్కడ 6 - 4 వస్తుంది. 6 - 4. సో మ్యాట్రిక్స్ టోటల్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ -6 + 2 ఏమవుతుంది, -4 వస్తుంది. 12 - 1 11 అవుతుంది. ఓకే, 12 - 1 11. ఇక్కడ 9 - 5 4 అవుతుందండి. ఇక్కడ 0 0 - 0 కదా 0 అవుతుంది. ఇక్కడ 3 + 1 ఏమవుతుంది 4 అవుతుంది. అండ్ 6 - 4 ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇది ఆన్సర్ ఇక్కడ మనకి దేంది 3b డాష్ మైనస్ ఏ. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గివెన్ క్వశ్చన్స్ రెండు, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ఓకే, నౌ మూవ్ టు ద నెక్స్ట్ వన్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ థర్డ్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ కూడా. 2 మార్క్స్కి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి. సో ప్లీజ్ ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి క్వశ్చన్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అదేంటిదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 -4 -5 అండ్ 3 అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సిన ఏంటంటే క్వశ్చన్స్ ఇక్కడ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఒకటి, అండ్ తర్వాత ఇంకోటి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి వీటిని. సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ తెలుసు. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏమవుతుందండి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి మీరు, ఇప్పుడు ఈజీగా అవుతుంది మీకు. ఈ రోస్ని కాలమ్స్గా మార్చుకోవడం అంతే. ఓకేనా, 2 -4 ఇక్కడ -5 అండ్ 3. ఓకేనా, ఇదే మనం చేయాల్సింది ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ ఏ ఆల్రెడీ తెలుసు మనకి ఏంటిది 2 -4, ఇక్కడ -5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇది మ్యాట్రిక్స్ ఏ. అండ్ ఇక్కడ ప్లస్ ఏ డాష్ కూడా యాడ్ చేయమన్నాడు. సో ఏ ట్రాన్స్పోజ్ ఇక్కడ 2 -5 అండ్ -4 అండ్ 3. ఓకేనా, సో ఇవి చేస్తే ఏమవుతుంది అంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2 + 2, ఓకేనా, 2 + 2 వస్తుంది. అండ్ -4 -5 అవుతుంది. -4 అండ్ -5 వస్తుంది నెక్స్ట్ స్టెప్. అండ్ ఇక్కడ -5 -4 సేమ్, మళ్ళీ -5 -4 వస్తుంది. 3 + 3. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయండి. సో 2 + 2 ఏమవుతుంది 4 వస్తుంది ఇక్కడ. ఓకే, -4 అండ్ -5 -9 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ కూడా -9 వస్తుంది. అండ్ ఇక్కడ 3 + 3 6 అవుతుంది. ఓకే, ఇది ఒకటి. సో కంప్లీట్ ఏది ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, మనం కనుక్కోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ. 2 -4 అండ్ -5 అండ్ 3ని. ఓకే, సో మల్టిప్లై విత్ ద ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ ఏంటి 2 -5 అండ్ -4 అండ్ 3. దీన్ని మనం చేయాలి మల్టిప్లికేషన్ అండి. అంటే ఈ రో ఇంటూ ఈ కాలం 2 సార్లు, ఈ రో ఇంటూ ఈ కాలమ్స్ రెండు కాలమ్స్ ఇవి, ఇదొకటి ఇదొకటి. ఓకే, సో 2 2 జా 4 అండి. ఇక్కడ 2 జా 4. నేను ఇవి మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ 2 ఇంటూ ఈ 2 డైరెక్ట్ 4 రాసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకోటి మళ్ళీ 4 -4 ఇంటూ -4 ఎంత ప్లస్ ఎంత ప్లస్ 16 వస్తుందండి. ఓకేనా, సో మళ్ళీ ఈ 2 ఇంటూ 5 -2 -10 వస్తుంది. 4 ఇంటూ 3 4 3 జా 12 -12 వస్తుంది. ఓకేనా, సో 5 ఇంటూ 2 -10 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ 4 ఎంత అవుతుంది 3 ఇంటూ 4. ఓకే, 3 4 జా -12 యాక్చువల్లీ. ఓకే, నా ఇక్కడ కూడా 5 ఇంటూ 5 5 జా 25 -25. ఇక్కడ రెండింటికి మైనస్లు ఉన్నాయి కదా అండి, ప్లస్ అవుతుందండి. ఓకే, సో 3 3 జా +9 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది 4 + 16 ఎంత 20 వస్తుంది. ఇక్కడ ఇది -2 -10 -12 -22 అండ్ ఇది కూడా -22. సో ఇది ఎంత అవుతుందండి 25 + 9 34 అవుతుంది. సో ఇదొకటి ఆన్సర్ అండి. ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి ఏ ప్లస్ ఏ డాష్ ఆర్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రెండు వచ్చినాయండి. ఇవి రెండు నాట్ ఈక్వల్ కానీ, సో రెండింటిని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చాడండి. సో ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ ఏంటంటే, సో చాలా ఈజీ. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇది ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏగా మనం చూపించాలి. ఓకేనా, సో ఇది చూపించినప్పుడు అది ఏమవుతుంది సిమెట్రిక్స్ అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు మనం
ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1 2 3 2 5 6 అండ్ 3x7 ఇచ్చాడు. సో దీన్ని ఏ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను నేను. ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ డాష్ చేస్తే ఏమవుతుంది? కాలమ్స్ అన్ని రోస్ అవుతాయి. ఓకేనా? సో దట్ ఈజ్ ఏంటి? -1 2 3 వస్తుంది, తర్వాత 2 5 ఎక్స్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? 3 6 అండ్ 7 వస్తుంది. సో మరి ఇవి రెండు ఈక్వల్ అంటున్నాడు. అంటే ఏవి? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ అన్నప్పుడు వాటిని ఈక్వల్గా రాసుకుంటే ఇక్కడ -1 2 3 వస్తుంది, ఇక్కడ 2 5 6 వస్తుంది. ఇది రాసుకుంటున్నా. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3x7, తర్వాత ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ట్రాన్స్పోజ్ ఏంటి? -1 2 3 2 5x అండ్ 3 6 7. సో ఇందులో ఎక్స్ ప్లేస్లో ఏముందండి? 6 ఉంది. సో ఇదే ఆన్సర్ మనకు ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది ఆన్సర్ ఇక్కడ. సో మనం ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ద ఆన్సర్ ఇయర్. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ నేను ముందే చెప్పాను ది డెఫినేషన్ ఏంటో. సో దాన్ని చూస్తూ మనం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఆ డెఫినేషన్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను మీరు చూడండి. ఆ పేజ్ నెంబర్ 77లో ఉంది. సో పేజ్ నెంబర్ 77లో యువర్ తెలుగు టెక్స్ట్ బుక్లో అక్కడ ఏంటి ఉందంటే సిమెట్రిక్స్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఉంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఓకే, ఇది మళ్ళీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇక్కడ కూడా 3 × 3, ఇది కూడా 3 × 3. ఓకే, సో అప్పుడు మనం ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ యూజ్ చేసి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది చూపించాలి. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ కూడా చూపించేసాం. సో నౌ మూవింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ అండి. నా ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అంత పెద్ద క్వశ్చన్ ఏం కాదు, చాలా చిన్న క్వశ్చన్. ఇక్కడ మనకి ఇక్కడ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇది కూడా ఆల్రెడీ చెప్పేశాను మీకు. 3.37 అనే ఒక థీరంలో కానీ దిస్ పాయింట్లో కానీ ఏంటంటే స్క్యూ సిమెట్రిక్స్ దాని ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -a అని చూపెట్టమన్నాడు, ఆర్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు -a. సో వీ కెన్ రైట్ లైక్ ఎనీథింగ్. ఇక్కడ ఎట్లా అని రాయొచ్చు. ఇక్కడ సొల్యూషన్ తీసుకుంటే మనం ఏమొస్తుంది? మనకి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు యాక్చువల్లీ. మనం దాని నుంచి ఏ ట్రాన్స్పోజ్ ఫస్ట్ ఫైండ్ చేయాలి. అంటే మనకి ఏ అనేది ఏంటిది? 0 2 1 అండ్ -2 0 -2 అండ్ -1 x అండ్ 0 ఇచ్చాడండి. దీన్ని మనం ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సారీ, ఏ ట్రాన్స్పోజ్, ఏ ఇన్వర్స్ కాదు. సో ఇక్కడ ఏమవుతుంది? అది ఇప్పుడు కాలమ్స్ అన్ని రోస్ అవుతాయి. ఎలా? 0 -2 ఇంకోటి ఏంటి? -1. సో ఇక్కడ 2 0 x వస్తుంది, అండ్ ఇక్కడ 1 -2 0 వస్తుంది. ఓకేనా? సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -c అని చూపించాలి. సో ఇక్కడ మనకి ఏ ఉంది అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఉంది. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -a చూపించాలి. ఓకేనా? అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇదే కదా. సో ఏ ట్రాన్స్పోజ్ ఏంటి? సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 0 -2 -1 అండ్ 2 0 x. ఇది రాస్తున్నానండి టోటల్ x, అండ్ ఇది 1 అండ్ -2 అండ్ 0. సో ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ ఇంటూ ఏ. సో ఇక్కడ మైనస్ తీసుకుంటున్నా. ఏ మ్యాట్రిక్స్ ఏంటి? 0 2 1 అండ్ -2 0 -2. సో థర్డ్ లైన్ ఏంటి? సో 1 x అండ్ 0 వస్తుంది. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది మొత్తం 0 అవుతుంది, -2 అవుతుంది, -1 అవుతుంది. సో దీంతో మనం ఈ రెండింటిని మైనస్ చేస్తున్నాం మొత్తాన్ని. ఓకేనా? మైనస్తోని ఇప్పుడు +2 వస్తుంది. ఇక్కడ ఇక్కడ 0 వస్తుంది ఈ ఏరియాలో, ఇది 0 వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2 వస్తుంది. ఇక్కడ 1 ఇంటూ -1 ఏమవుతుంది? +1 అవుతుంది, -x అవుతుంది. సో ఇక్కడ 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇవి రెండింటిని కంపేర్ చేయాలి. ఓకే, సో గుర్తుంచుకోండి, ఇవి రెండింటిని కంపేర్ చేస్తే x ఈజ్ ఈక్వల్ ఎంత? -x ఈజ్ ఈక్వల్ టు -2 ఉంది. ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ -2 ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 సేమ్ ఉన్నాయి కదండి మొత్తం. సో అలా ఉన్నప్పుడే కంపారిజన్ చేస్తున్నాం. 2 ఇంటూ 2, సో ఇక్కడ 2. సో ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు x, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2 కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ -x ఈజ్ ఈక్వల్ టు -2 దీన్ని తీసుకోవచ్చు, అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2 కూడా వస్తుంది. ఓకే, ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఈ ఏరియాలో కూడా 2 వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ హియర్. ఓకేనా? మనకేంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. x వాల్యూ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 2. నా ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ సొల్యూషన్ హియర్. ఫస్ట్ మనకు ఇది ఒక ఏ అనుకుందామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 4 అండ్ -1 0 7 ఇచ్చాడు. ఇక్కడ -4 -7 0 ఇచ్చాడు. ఓకే,
మన క్వశ్చన్ అడుగుతున్నాడు ఈస్ దిస్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ స్క్యూ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందండి, 0 -1 4 వస్తుంది. ఇక్కడ 1 0 7 వస్తుంది, -7. అండ్ ఇక్కడ 4 7 0 అవుతుంది. ఇది ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళి -1 కామన్ తీద్దాం. సో -1 కామన్ తీస్తే ఈ మ్యాట్రిక్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ +1 అవుతుంది, ఇక్కడ -4 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మ్, ఇది -4 అండి. ఇక్కడ ఇది -4 వస్తుంది. మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ -1 వస్తుంది, ఇది 0 అవుతుంది, ఇక్కడ -7 వస్తుంది. ఆ, దీంట్లోకి వెళ్ళి మైనస్ కామన్ తీస్తే -4 వస్తుంది, -7 అండ్ 0 అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ -4 ఉంది కండి, ఈ మైనస్ బయటకు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకే, ప్లస్ ఒకటి వస్తుంది. సో ఇంకోటి అండి ఇక్కడ -7 ఇక్కడ కూడా ఉంది కదా, సో ఇది +7 అవుతుంది. ఓకేనా, ఇంకోటి అది +7 అవుతుంది. సో టోటల్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, మైనస్ కామన్ తీస్తే 0 1 4, ఇక్కడ -1 0 7 వస్తుందండి, ఇక్కడ -4 -7 0 ఉంది. ఓకేనా, అంటే ఇది ఏమవుతుంది, -1 ఇంటూ అట్లా మైనస్ ఇంటూ. సో ఇది మొత్తం టోటల్ ఏ మ్యాట్రిక్స్, ఇది మొత్తం టోటల్ ఏ మ్యాట్రిక్స్. ఓకేనా, సో ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఏ అవుతుందండి. చూడండి 0 1 4 ఉంది, ఇందులో కూడా 0 1 4 ఉంటుంది, -1 0 7 ఉంటుంది, -1 0 7. ఇలా మొత్తం టోటల్ ఏ అవుతుంది, ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -A అనేది తెలుస్తుంది. ఓకేనా, అంటే ఇది ఏంటి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. సో ఇది మనకు 6th క్వశ్చన్ అండి. ఇది సెక్షన్ 1 కంప్లీట్ అండి. ఇక్కడికి సెక్షన్ 1. ఈ సెక్షన్ 1లో మొత్తం మనం 6 క్వశ్చన్స్ చూసాము. ఓకేనా, సో ఫస్ట్ నుంచి వద్దాం మళ్ళీ ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్, సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిందండి. సో థర్డ్ క్వశ్చన్ ఆల్సో కంప్లీటెడ్, అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో కంప్లీటెడ్, అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీటెడ్. ఇంకోటి ఏముందండి, సిక్స్త్ క్వశ్చన్. ఇదన్నీ కంప్లీట్ చేశాను ఈ సెక్షన్లో. సెక్షన్ 1 completed అండి. ఓకేనా, నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సెక్షన్. I will in the next video. So that is